ఓకే. సెకండ్ చాప్టర్‌లోకి సక్సెస్‌ఫుల్‌గా ఎంటర్ అయిపోయినాం. అండ్ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్. నౌ దిస్ ఈజ్ అటామిక్ స్ట్రక్చర్. వి ఆర్ డీలింగ్ విత్ చాప్టర్ 2 ఆఫ్ లూసెంట్ కెమిస్ట్రీ అండ్ థట్ ఈజ్ అటామిక్ స్ట్రక్చర్. ఫస్ట్ అటామిక్ స్ట్రక్చర్ అనేది డాల్టన్ ప్రపోజ్ చేశారు. ఓకే. ఇట్ వాస్ గివెన్ బై జాన్ డాల్టన్ ఇన్ 1803-1808. నౌ ఈ జాన్ అంటున్నా చూడండి. డాల్టన్ అటామిక్ థియరీ అనేది ఇట్ హ్యాస్ సమ్ వాట్ ఈస్ దిస్ ప్రిన్సిపల్స్. వాట్ ఆర్ దోస్ అంటే ఒక ఎలిమెంట్‌లో మైన్యూట్ ఇండివిజిబుల్ ఆర్ ఇండెస్ట్రక్టబుల్ పార్ట్ ఉంటుంది. దాన్నే యాటమ్ అంటాం. యాటమ్ అనేది సేమ్ ఎలిమెంట్‌లో సేమ్ యాటమ్స్ ఉంటాయి. ఒక ఐడెంటికల్ ఎలిమెంట్ ఉంటే గుర్తుపెట్టుకోండి, ఎలిమెంట్ వేరు, యాటమ్ వేరు. ఎలిమెంట్ లోపల యాటమ్స్ ఉంటాయి. రైట్? ఒక ఎలిమెంట్‌లో సేమ్ టైప్ ఆఫ్ యాటమ్స్ ఉంటాయి. హావింగ్ సేమ్ మాస్ అండ్ సేమ్ సైజ్. అదే డిఫరెంట్ ఎలిమెంట్స్‌లో అయితే డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ యాటమ్స్ ఉంటాయి. డిఫరెంట్ మాస్ అండ్ డిఫరెంట్ సైజ్. ఇది మనకు తెలిసిందే. అప్పట్లో ఇది కొత్త. నౌ యాటమ్స్ అనేటివి నైదర్ క్రియేటెడ్, నార్ డెస్ట్రాయిడ్, నార్ ట్రాన్స్‌ఫార్మ్డ్. ఓకే. ఆ! ఇంటూ యాటమ్స్ ఆఫ్ అదర్ ఎలిమెంట్స్. ఒక యాటమ్ ఆఫ్ ఎలిమెంట్ ఇంకొక యాటమ్ ఎలిమెంట్‌గా మార్చలేము. హైడ్రోజన్ ఎలిమెంట్‌ని కార్బన్ యాటమ్‌గా మార్చలేము. అదొకటి. నౌ యాటమ్ గురించి. ఈ యాటమ్ అనేది స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్, టేక్ పార్ట్ ఇన్ కెమికల్ కాంబినేషన్, డస్ నాట్ అక్కర్ ఇన్ ఫ్రీ నేచర్. నౌ ఇది యాటమ్ గురించి. యాటమ్‌లో హైడ్రోజన్ ఇస్ ద స్మాలెస్ట్ అండ్ లైటెస్ట్. సోడియం, పొటాషియం, కాల్షియం, హైడ్రోజన్ ఇవన్నీ యాటమ్స్. మాలిక్యూల్. మాలిక్యూల్ అనేది స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఆర్ అ కాంపౌండ్. ఎలిమెంట్ ఆర్ కాంపౌండ్ యొక్క స్మాలెస్ట్ పార్టికల్ సచ్ దట్, ఇది గుర్తుపెట్టుకోవాలి, విచ్ కెన్ హ్యావ్ స్టేబుల్ అండ్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్. సోడియం అనేది ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ కాదు. ఆక్సిజన్ అనేది మీకు నేచర్‌లో ఊరికే అట్లా ఆక్సిజన్ అట్లా ఇట్లా తీసుకుంటే వస్తుందని కాదు. ఇట్ ఈస్ మిక్స్డ్ అప్ విత్ సమ్ అదర్ కాన్స్టిట్యూయెంట్. అలా కాకుండా ఒక స్టేబుల్ అండ్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉండేదాన్నే మాలిక్యూల్ అంటాం. ఓకే. O2, N2, Cl2, P4, S8 ఇవన్నీ వాలెన్స్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్‌ని ప్రపోజ్ చేయబడుంటాయి. ఆ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఏంటి? ఈ వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఏంటి అనేది ముందు క్లాసెస్‌లో అదే చెప్పాను. లింక్డ్ సబ్జెక్ట్ అని. ఇవన్నీ ముందు చేద్దాం. నెక్స్ట్ మోల్. మోల్ అనంటే ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ 6.023 ఇంటూ 10⁻23 పార్టికల్స్. అది ఏమన్నా గాని చూద్దాం. ఫస్ట్ 6.023 ఉందంటే ఇక్కడ 10⁻23 పార్టికల్స్ ఉంటే దాన్ని ఒక మోల్ అంటాం. అదే ఇక్కడ నుంచి చూడండి. ఆ! పక్కన యాటమ్ అని రాసారనుకోండి, ఇన్ని యాటమ్స్ ఉండొచ్చు. 6.023 ఇంటూ 10⁻23 యాటమ్స్ ఉంటే 1 మోల్ యాటమ్ అంటాం. మళ్ళీ 6.023 ఇంటూ 10⁻23 మాలిక్యూల్స్ ఉంటే దాన్ని 1 మోల్ మాలిక్యూల్ అంటాం. 6.023 ఇంటూ 10⁻23 ఎక్స్‌వైజెడ్ అంటే 1 మోల్ ఎక్స్‌వైజెడ్ అంటాం. అంతే. నౌ అవగాడ్రోస్ నంబర్. ఈ 6.023 ఇంటూ 10⁻23ని అవగాడ్రోస్ నంబర్ అంటాం. అంతే. నెక్స్ట్ ఇక్కడ చూడండి MgCl2 అనంటే ఇదేమంటాం? Mg2+Cl2-. 2-. ఇలా అంటాం. అంటే ఏంటి? ఇక్కడ సింపుల్ పాయింట్. 1,000,000 Mg2+ అయాన్స్ ఉన్నాయనుకోండి, దాని డబుల్ అంటే 2,000,000 Cl- అయాన్స్ ఉంటాయి. దట్ ఈస్ దిస్. నెక్స్ట్ అటామిక్ మాస్. ఓకే. అటామిక్ మాస్. మళ్ళీ మీకేమైనా డౌట్‌లొచ్చాయనుకోండి, ఖచ్చితంగా క్లారిఫై అవుతాయి. కింద వాట్ ఈస్ దిస్? ఈ 2-లు, 2+లు, ఎలక్ట్రోనెగటివిటీ ఏంటి? ఎలక్ట్రోపాజిటివిటీ ఏంటి? వై దిస్ 2+ వస్తుంది? అంటే 2+ అంటే ఏంటి? తీసుకునే కెపాసిటీయా? ఇచ్చే కెపాసిటీ? ఇవన్నీ విల్ డిస్కస్. ఆక్సిడేషన్, రిడక్షన్ రియాక్షన్స్, రిడాక్స్ రియాక్షన్స్ అన్నీ. బట్ యెస్, మామూలుగా ఉండదసలు. అటామిక్ మాస్. ఆ! అటామిక్ మాస్ అనేది ఏం లేదండి. అటామిక్ మాస్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఏంది అనంటే, ఒక కార్బన్ C12 అనేది ఒకటుంటుంది. దాంట్లో ఉండే 1/12 ఆఫ్ మాస్‌ని మీకు కావాల్సిన దాంతో డివైడ్ చేస్తే థట్ విల్ బి అటామిక్ మాస్ ఆఫ్ దట్ ఎలిమెంట్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. అటామిక్ మాస్ ఆఫ్ XYZ ఒక ఎలిమెంట్‌ది కావాలి అనంటే, ఆ ఎలిమెంట్ యొక్క 1 యాటమ్ తీసుకొని దాన్ని మాస్ పెడతాం. డినామినేటర్‌లో C12 యొక్క 1/12 మాస్ పెడతాం. C12 యొక్క 1/12 మాస్ అనేది రిఫరెన్స్. దాని ద్వారా దాన్నైతే మాస్ కాలిక్యులేట్ చేయాలో దాన్ని ఒక యాటమ్‌ని డివైడ్ చేస్తే దట్స్ ఇట్. విల్ గెట్ అటామిక్ మాస్ ఆఫ్ దట్ ఎలిమెంట్. అటామిక్ మాస్ అటామిక్ మాస్ ఆఫ్ 1 ఆటమ్ ఆఫ్ అన్ ఎలిమెంట్, ఏ ఎలిమెంట్ అయినా ఈజ్ ఈక్వల్ టు అటామిక్ మాస్ ఇన్ AMU, అటామిక్ మాస్ యూనిట్స్ ఇంటూ 1.66 ఇంటూ 10⁻24 గ్రామ్స్. దీనిది స్టడీ కదా! 1/12 ఆఫ్ C12, 1/12 ఆఫ్ C12 ఈజ్ 1.66 ఇంటూ 10⁻26 గ్రామ్స్. నెక్స్ట్ మాలిక్యులర్ మాస్. దాంతో మల్టిప్లై చేస్తే మీకు అటామిక్ మాస్ ఆఫ్ అన్ ఎలిమెంట్ వచ్చేస్తుంది. రైట్. ఇంతవరకు ఓకే. నెక్స్ట్ మాలిక్యులర్ మాస్. సేమ్ అంతే. అటామిక్ మాస్ ఇంటూ మాలిక్యులర్ మాస్ అంతే. సేమ్ C12 యొక్క 1/12 ఆఫ్ మాస్ ఆఫ్ 1 ఆటమ్
తీసుకొని ఏదైతే క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నారో దేని యొక్క మాలిక్యులర్ మాస్, ఆ మాలిక్యులర్ మాస్‌ని న్యూమరేటర్‌లో పెట్టేస్తే దట్ ఈస్ మాలిక్యులర్ మాస్ వచ్చేస్తుంది. మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఈస్ ఎ నంబర్ విచ్ స్టేట్స్ హౌ మెనీ టైమ్స్ మాస్ వన్ మాలిక్యూల్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఈస్ హెవియర్ ఇన్ కంపారిజన్ టు మాస్ ఆఫ్ వన్ మాలిక్యూల్ ఆఫ్ C12. కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ఆటమ్. ఓకే. ఇది ఆటమే. అవునవును. ఇది ఆటమే. దిస్ ఈస్ వన్ ఆటమ్ ఆఫ్ C12. అవును. కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ అన్ ఆటమ్. అంటే ఇది కంపారిజన్ దేనితో జరుగుతుంది? ఇక్కడేం రాయాలి? సేమ్. ఇది అటామిక్ మాస్ అంటే ఇక్కడ మాస్ ఆఫ్ వన్ ఆటమ్ వస్తుంది. అదే ఇక్కడ మాలిక్యులర్ మాస్ అనుకోండి. మాలిక్యులర్ మాస్ అంటే మోల్ మాస్ కాదు. మాలిక్యులర్ మాస్ అంటే అప్పుడు ఇక్కడ ఏమైపోతుంది? మాస్ ఆఫ్ వన్ మాలిక్యూల్ ఆఫ్ సబ్స్టెన్స్. ఇక్కడ వన్ ఆటమ్ బదులు వన్ మాలిక్యూల్ వచ్చేస్తుంది. అప్పుడు ఇది మాలిక్యులర్ మాస్. ఇక్కడ ఆటమ్ ఉంటే అటామిక్ మాస్ అంతే. లా 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 లా. కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ అన్ ఆటమ్. ఆటమ్‌లో 3 ఉంటాయి. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. ఇది ఫిజిక్స్‌లో కూడా చూసాం. పెన్ ఆర్టీసీ అని చూసాం. పి ఇక్కడ ఉందంటే ఆర్, ఈ ఇక్కడ ఉంది టీ, ఇక్కడ ఉంటే సి. అంటే ఎలక్ట్రాన్ ఎవరు చేశారు? థామ్సన్, రూథర్‌ఫోర్డ్, చాడ్విక్. వీళ్ళు డిస్కవర్ చేశారు. అందుకే ఎలక్ట్రాన్ ఎవరున్నారు? టీ. రైట్. ఎలక్ట్రాన్ వాస్ డిస్కవర్డ్ బై టీ. జేజే థామ్సన్. నౌ డిస్కవర్డ్ అంటే కనుగొనడం. కానీ దీనికి పేరు పెట్టింది ఎవరు అనంటే స్టోనీ. ఓకే. నెక్స్ట్. దీని పైన ఎలక్ట్రాన్ అనేది నెగెటివ్‌లీ చార్జ్డ్ అండ్ ఇట్ ఈస్ -1 యూనిట్. చార్జ్ ఎంత ఉంటుంది అనంటే -1.6 ఇంటూ 10⁻−19 కూలోంబ్. ఈ రిపిటేషన్ చేస్తే తప్ప ఇది గుర్తుకు రాదు. -1.6 ఎందుకంటే 1.6 19 16 19 నాకు గుర్తుండేది. మైనస్ ఎలక్ట్రాన్ కాబట్టి. -1.6 ఇంటూ 10⁻−19 కూలూంబ్స్. లేదన్నా 16 త్రీజా -4.8 ఇంటూ 10⁻−10 ఈఎస్యు. ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్. ఓకే. రిలేటివ్ మాస్. ఇది రిలేటివ్ చార్జ్. రిలేటివ్ మాస్ 0.000543 ఏఎంయు. దీన్ని ఇంకో విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. 3తో స్టార్ట్ అవుతుంది అండ్ లెఫ్ట్ టు రైట్ వెళ్తే 3, 4, 5 అండ్ 3తో స్టార్ట్ అయింది కాబట్టి 3 సున్నాలు. 0.000543 ఏఎంయు. నెక్స్ట్ అబ్సల్యూట్ మాస్. ఇది రిలేటివ్ మాస్ కంపారిజన్‌లో. అబ్సల్యూట్ మాస్ ఏంటి అనంటే నేను ఇది గుర్తుపెట్టుకోను. ఇది గుర్తుపెట్టుకుంటా. ఎందుకంటే 9.1, 31 91, 31 ఉన్నాయి. 9.1 ఇంటూ 10⁻−31 కేజీ. చేంజ్ చేయాలంటే -3 చేస్తా. గ్రాములో ఏమన్నా అడగని. నెక్స్ట్ ఈ/ఎం రేషియో గుర్తుపెట్టుకోండి. వాట్ ఇస్ దిస్? దీనికి ఏముంటాయి? ఇదేమంటాము? యూ కెనాట్ డిటర్మైన్ ద ప్లేస్ అండ్ పొజిషన్ ఆఫ్ వాట్ ఇస్ దిస్? పొజిషన్ అండ్ వెలాసిటీ ఆఫ్ అ ఆటమ్ ఒక ఎలక్ట్రాన్‌ది ఒక మొమెంట్‌లో మీరు కనిపెట్టుకోలేరు. హైజెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అండ్ క్వాంటమ్ మెకానిక్స్ అవన్నీ ఎళ్తాయి. బట్ యెస్ దీన్ని ఈ/ఎం రేషియో తీసుకుంటారు. అవన్నీ అనవసరం మనకి. ఇచ్చింది మనం చదివేద్దాం. ఓకే. దట్ ఈస్ బెస్ట్. ఎందుకంటే అవన్నీ మనకు వాట్ ఈస్ దిస్ ఒక కథలా బావుంటాయి. మనం పుట్టక ముందు ఏం జరిగిందనేది తెలుసుకునేకి బావుంటుంది. కానీ ఎగ్జామ్‌లో వచ్చేది మాత్రం ఇవే. ఇప్పుడంతా కమర్షియల్ అయిపోయాం. మాకేంటి ఎంత చదువు అసలు చదువు ఎంత చెప్పు సార్ నీకెంత చదవాలో చెప్పు. అంత చదువుతా అయిపోయింది. నాకు బిట్ట మార్కులు రావాలి అంతే. ఐయామ్ వెరీ ఆర్టిఫిషియల్ అన్నట్టుగా సీ బికాజ్ వి ఆర్ ఇంటూ ద రేస్. ఆ రేస్ అయిపోయిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు ఫీల్ ఇట్ యూ క్యాన్ డూ ఇట్. బట్ యెస్ ఈ/ఎం రేషియో ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఎంత అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి. మైనస్ ఈ/ఎం అంటే వాట్ ఇస్ దిస్? ఎలక్ట్రిక్ చార్జ్ బై మాస్. చార్జ్ కులుంబ్, మాస్ గ్రామ్. యూనిట్స్ కులుంబ్ పర్ గ్రామ్. ఆ! కానీ దీని రేషియో ఎంత అంటే -1.76 ఇంటూ 10⁸. -1.6 ఇంటూ 10⁸. దీన్ని డివైడ్ చేస్తే వచ్చేదే 1.76 ఇంటూ 10⁸ కూలుంబ్ పర్ గ్రామ్. ఈ ఎలక్ట్రాన్ అనేది కాథోడ్ రే ఎక్స్‌పెరిమెంట్స్ ద్వారా మనకు ఎవాల్వ్ అయితుంది. ఆర్ డిస్కవర్ చేస్తుంది. బయటకొస్తుంది. ఎలక్ట్రాన్ ఎప్పుడు బయటకొస్తుంది? త్రూ కాథోడ్ రే ఎక్స్‌పెరిమెంట్. గుర్తుపెట్టుకోండి ఎలక్ట్రాన్ కాథోడ్ రే ఎక్స్‌పెరిమెంట్. అదే ఈడికొచ్చేసరికి ప్రోటాన్. ప్రోటాన్ అనేది ఎట్లొస్తుంది బయటికి? ఇట్ వాస్ అబ్టైన్డ్ ఫ్రమ్ యానోడ్ రే ఎక్స్‌పెరిమెంట్. ఓకే. ఏపీ. ఏ ఈస్ ఫర్ పి. ఆంధ్రప్రదేశ్ అన్నట్లుగా ఏదో ఒకటి గుర్తుపెట్టుకోవాలి కాబట్టి యానోడ్ రే అంటే ప్రోటాన్. నెక్స్ట్ ఇంతవరకు గుర్తుపెట్టుకున్నాం. మనం ఫిజిక్స్‌లో చూసాం. ఓకే. మనకు కావాల్సింది ప్రోటాన్. ప్రోటాన్ ఈస్ రూథర్‌ఫోర్డ్. యాహ్! రూథర్‌ఫోర్డ్. హ్మ్. యాహ్! పెన్ ఆర్టీసీ. పి ఈస్ ఫర్ రూథర్‌ఫోర్డ్. రూథర్‌ఫోర్డ్ నేమ్ చేసాడు. డిస్కవర్డ్ బై గోల్డ్‌స్టీన్. ఓకే. 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 మరి నాకిది చెప్పారు కొంతమంది. యెస్. ఓకే.
కరెక్షన్ చేసుకుందాం. ప్రోటాన్ వాస్ డిస్కవర్డ్ బై గోల్డ్‌స్టీన్. ప్రోటాన్ వాస్ డిస్కవర్డ్ బై గోల్డ్‌స్టీన్ బట్ నేమ్డ్ బై రూథర్‌ఫర్డ్. గుర్తుపెట్టుకోవాలి. డిస్కవర్డ్ బై గోల్డ్‌స్టీన్. మనం పీఈఎన్ఆర్‌టీసీలో ఫిజిక్స్‌లో ఏమైనా తప్పిచ్చాడా? ఐ షల్ చెక్ ఇట్ అప్. పీఈఎన్ఆర్‌టీసీ. ఇది జీటీసీ చేయాలి. దిస్ ఈస్ డిస్కవర్డ్ బై గోల్డ్‌స్టీన్. యెస్. 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 ఓకే. తప్పే. ప్రోటాన్ వాస్ డిస్కవర్డ్ బై గోల్డ్‌స్టీన్. ప్రోటాన్ వాస్ డిస్కవర్డ్ బై గోల్డ్‌స్టీన్. ఒకసారి నేను చూస్తా లైట్ అని దాంట్లో కాన్సెప్ట్. ప్రోటాన్ వాస్ డిస్కవర్డ్ బై గోల్డ్‌స్టీన్ బట్ నేమ్డ్ బై రూథర్‌ఫోర్డ్. ఓకే. నేమ్డ్ బై రూథర్‌ఫోర్డ్. ఈ ప్రోటాన్ ఎలక్ట్రాన్ అనేది నెగెటివ్‌లీ చార్జ్డ్ విత్ 1 యూనిట్. అదే ప్రోటాన్ అనేది పాజిటివ్‌లీ చార్జ్డ్ విత్ 1 యూనిట్. సేమ్ ఉంటుంది. అక్కడ ఎలక్ట్రాన్‌లో ఏముంటుంది? మైనస్ ఉంటుంది ఇక్కడ. -1.6 ఇక్కడ ప్రోటాన్‌లో +1.6 ఇంటూ 10⁻−19 కూలుంబ్. అదే 4+4.8 ఇంటూ 10⁻−10 ఈఎస్యు. ఈ/ఎం రేషియో ఆఫ్ ప్రోటాన్ ఈజ్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ/ఎం రేషియో రిలేటివ్ మాస్. రిలేటివ్ మాస్ ఎంత అంటే 1.00763 ఏఎంయు. అబ్సల్యూట్ మాస్ ఇస్ 1.673 ఇంటూ 10 ఇది గుర్తుపెట్టుకుంటా. 1.673 ఇంటూ 10⁻−27 గ్రామ్స్. సరే ఇది ఎట్లా గుర్తుపెట్టుకునేది అనంటే సింపుల్. 1 అక్కడ మనం 000543 అనేది గుర్తుంది. ఇక్కడ 1.00763 ఏఎంయు ప్రోటాన్ అయితే ఇక్కడ బాగా చూడండి న్యూట్రాన్ 1.00863 ఉంది. 763, 863 ప్రోటాన్ కంటే 8 న్యూట్రాన్ అనేది కొంచెం హెవీ ఉంటుంది. అది రిలేటివ్‌గా అడుగుతాడు. ఏది హెవీ అని. ఏది హెవియెస్ట్? న్యూట్రాన్ హెవియెస్ట్. నెక్స్ట్ ప్రోటాన్. 1.00763, 1.00863. ఇక్కడ చూడండి. 1.673 ఇంటూ 10⁻−27 కేజీ ఈస్ ద రిలేటివ్ అబ్సల్యూట్ మాస్. అండ్ ఇక్కడ అబ్సల్యూట్ మాస్ ఆఫ్ న్యూట్రాన్ ఇస్ 1.675 ఇంటూ 10⁻−27 కేజీస్. 673, 675. దట్స్ ఇట్. వెరీ లిటిల్ డిఫరెన్స్. అండ్ ఇక్కడ ఈ/ఎం రేషియో గుర్తుపెట్టుకోవాలి. ఈ/ఎం రేషియో ఆఫ్ అ ప్రోటాన్ ఇస్ ఇదొక్కటి 9.58 ఇంటూ 10⁻4 కూలుంబ్ పర్ గ్రామ్. 9.58 ఇంటూ 10⁻4 కూలుంబ్ పర్ గ్రామ్. ఇది. దీని ఈ/ఎం రేషియో 0 ఉంటుంది. ఎందుకంటే చార్జే 0. న్యూట్రాన్‌కి చార్జ్ 0. రైట్. చార్జ్ 0. ఇది చార్జ్ అంటాం. ఇవి ఏంటి అనేసి ఈ అటామిక్ నంబర్‌లేంటి, మాస్ నంబర్‌లేంటి, ఓకే. ఐసోటోన్, ఐసోకీన్స్, ఐసో బార్స్ ఇవన్నీ నెక్స్ట్ క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. బట్ యెస్. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. బట్ యెస్. దిస్ ఈస్ జీటీసీ అన్నట్టుగా మనం మార్చుకోవాలి. ఇప్పటివరకు చూసిన దాంట్లో. పెన్ జీటీసీ. జీ ఎందుకంటే పి ఈస్ డిస్కవర్డ్ దట్ ఈస్ ప్రోటాన్ ఈస్ డిస్కవర్డ్ బై వాస్ డిస్కవర్డ్ బై గోల్డ్‌స్టీన్. అంతే. ఇంతవరకు అయిపోయింది. ఇంకేమైనా ఉన్నాయా? ఆ! ఇక్కడ చూడండి న్యూట్రాన్. ప్రోటాన్ అనేది యానోడ్ రే ఎక్స్పెరిమెంట్ ద్వారా మనము అబ్టైన్ చేయగలం. అదే న్యూట్రాన్ అనేది రేడియో యాక్టివిటీ ద్వారా మాత్రమే మనము అబ్టైన్ చేయగలం. రైట్. ఒక ఆల్ఫా పార్టికల్‌ని ఇలా కొలైడ్ చేస్తే అప్పుడు మనకొచ్చే దాంట్లో ఎక్స్ట్రాక్షన్‌లో ఒక న్యూట్రాన్ గూడా ఉంటుంది. దిస్ ఈస్ ఆల్ విల్ డిస్కస్. ఓకే. ఎందుకంటే ఈ ఆల్ఫా పార్టికల్ ఏంటి అనేసి మనకు తెలిస్తే అప్పుడు దీని కొలైడ్ అయితే ఇది ఎందుకొస్తుందనేది మనం డిస్కస్ చేయొచ్చు. దానికంటే ముందు ఆక్టెట్ కాన్ఫిగరేషన్ గురించి కూడా మాట్లాడదాం. బట్ యెస్. అంతకంటే ముందు మనకు అటామిక్ నంబర్ ఉంది. మాస్ నంబర్ ఉంది. ఐసోటోప్స్, ఐసోబార్స్, ఐసోటోన్స్, ఐసో ఎలక్ట్రానిక్స్ సంథింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నెక్స్ట్ క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. బట్ యెస్. డూ కామెంట్ ఇన్ యువర్ చాట్ బాక్స్ ఇఫ్ అట్ ఆల్ యూ ఆర్ ఫీలింగ్ ఎనీ ఫాస్ట్. బట్ యెస్. అంతే ఇంకేం లేదు. నెక్స్ట్ క్లాస్‌లో మళ్ళీ కలుస్తా. థాంక్ యూ. బాయ్.